హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన షెఫ్ సరదా ఛానల్లోకి. ఈరోజు మనం చాలామందికి ఫేవరెట్ స్నాక్ సమోసా ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా 3 వెరైటీస్: కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, మినీ సమోసా. సూపర్గా ఉంటాయి. చాయ్తో పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఫస్ట్ ఎలా చేయాలో ప్రిపేర్ చేయడానికి స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ 3 ఆలు ఉంటాయి కదా, అవి తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ కోసం యూజ్ చేసుకుంటాము. అండ్ అలానే కార్న్ సమోసా కోసం కార్న్ ఉంటుంది కదా, మనం అవి తీసి వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో ఈ కార్న్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డవ్ ప్రిపేర్ చేసుకుందాం. సో డవ్ కోసం అని చెప్పి మనం ఫస్ట్ 1.5 కప్ మైదా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ లేదంటే బటర్ వేసుకొని వాటిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ కలిపి నానబెడితే మనకి సమోసాలు అనేవి చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని దాన్ని మంచిగా కట్ చేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, టేస్ట్కి మీకు ఎంత అయితే స్పైసీ కావాలో దానికి తగ్గట్టు మనం చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా, ఏవైతే మనం ఇంకేమన్నా కావాలంటే వెజ్జెస్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చండి. కొంతమంది క్యారెట్ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు వేస్తుంటారు అన్నమాట. సో అవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఆలు స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ధనియాలు, ఓమా, సోంపు ఉంటాయి కదా, ఇవన్నీ మంచిగా క్రష్ చేసి దంచుకొని ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఇవి దంచినే ఉంటుంది కదా, అది కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఉంటాయి కదా, అది కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం బాయిల్ చేసి స్మాష్ చేసి పక్కకు పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా, ఆ ఆలు కూడా దాంట్లో వేసి మంచిగా మొత్తం ఫైన్గా ఆ మసాలా అంతా దీనికి పట్టేటట్టు మంచిగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం దీంట్లో కొంచెం అవన్నీ పట్టిన తర్వాత కావాల్సిన మసాలాలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకేవైతే స్పైసెస్ కావాలో చాట్ మసాలా, కారము, ఇంకేమన్నా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నట్టే ఆ మసాలాలు కూడా అన్నీ యాడ్ చేసుకొని మనకి మిక్స్ చేసుకున్నామంటే మనకి సమోసా స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మినీ సమోసా కోసం మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటి కోసం స్టఫ్ దీంట్లో ఆనియన్ సమోసాలో వీటికి చేసే స్టఫ్లో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్ కొంచెం ఫ్రై చేసుకొని కావాల్సిన మసాలాలు, ఉప్పు, కారం, ఇంకా చాట్ మసాలా అవన్నీ వేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. మనకు ఆల్మోస్ట్ ఆనియన్ సమోసా స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం తీసి మనం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే కార్న్ సమోసా అది ఎలా చేసుకుందామంటే, బాయిల్ చేసిన కార్న్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆనియన్ సమోసా ఇదే స్టఫ్లో మనం కార్న్ వేసుకుంటే కూడా మనకి కార్న్ సమోసా స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. కొంచెం కలిపేసి ఏమన్నా ఎక్స్ట్రా మసాలా లేదంటే సాల్ట్ అవన్నీ కావాలంటే వేసుకొని పక్కకు పెట్టచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం నానబెట్టిన పిండి ఉంటుంది కదా, అది తీసుకొని ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న షేప్స్లో కట్ చేసి పక్కకు పెట్టుకోండి. సో వాటిని మనం ఒక్కొక్కటి బాల్స్ చేసి మంచిగా చపాతీలాగా రోల్ చేసి పక్కకు పెట్టుకోవాలండి.
ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మంచిగా పొయ్యి వేడి చేసి దాన్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు మరీ ఎక్కువ ఫ్రై కాకుండా లైట్ కొంచెం వేడైతే సరిపోతుంది. 2 సైడ్స్ మంచిగా కాల్చి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా అన్ని షీట్స్ మనమైతే ఎన్నైతే రోల్స్ చేసామో అవన్నీ చేసుకొని అవన్నీ పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా కాల్చుకున్న అవన్నీ చపాతీలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఇలా నేను చూపించే విధంగా అన్ని షేప్స్ని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చపాతీ డైరెక్ట్గా అలా రౌండ్లో పెడితే మనకి సమోసా షేప్ రాదు. సో అందుకోసమని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని మనం ఒక్కొక్కటి తీసుకొని నేను చూపించే విధంగా మనము స్టఫింగ్ ఇవన్నీ పెట్టి సమోసాలు ప్రిపేర్ చేసుకుంటాం. కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె పోసి మంచిగా వేడి చేయాలి. ఫుల్ వేడైన తర్వాత అప్పుడు మనం ఏవైతే ముక్కలు కట్ చేసామో ఆ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేసిన వాటిని మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చేతిలో నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా క్రష్ చేసుకుంటే మనకి అవి ఏంటంటే మనం ఏవైతే రెడీ చేసిన స్టఫింగ్ ఉంటాయో కార్న్ సమోసా అండ్ ఆనియన్ సమోసా ఉంటుంది కదా, వాటిలో ఈ క్రష్ చేసిన వాటిని మనం దాంట్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ ఇట్లా తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట టేస్ట్. సో అందుకని చెప్పి కొంచెం ఆనియన్ సమోసాలో కొంచెం కార్న్ సమోసాలో నేను ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బైండింగ్ కోసమని ఒక స్పూన్ మైదా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి మంచిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట. సో అదేమవుతుందంటే మనం సమోసాలు చేసేటప్పుడు అవి విడిపోకుండా ఉండాలని చెప్పి ఇది బ్యాటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా చపాతీవి, సో అవి నేను చూపించే విధంగా అట్లా సేమ్ ఇలా అది అప్లై చేసుకుంటూ దాంట్లో స్టఫింగ్ పెట్టి మనం రోల్ చేసి సమోసాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కొన్ని కార్న్ సమోసా, కొన్ని ఆనియన్ సమోసా ఇవన్నీ చేసుకొని ఫస్ట్ లైన్గా చేసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు మినీ సమోసా కోసం అని చెప్పి చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను. సో వాటిని మనం ఈ దగ్గర నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ షేప్లో చేసుకొని వాటిని ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే 2 పీసెస్ వస్తాయి. సో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనకి ఆ పేస్ట్ అప్లై చేసుకొని ఆ షేప్స్ అని చేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసిన మినీ సమోసా స్టఫ్ ఉంటుంది కదా ఆలుది, అది ఫిల్ చేసి దాన్ని మంచిగా ఈవెన్గా క్లోజ్ చేయాలి. ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఉండాలి కదా, సో అట్లా స్టఫ్ని మొత్తం మంచిగా బయటికి పోకుండా ఉండేటట్టు కవర్ చేయాలి. ఇప్పుడు మనకి అన్ని సమోసాలు అన్నీ రెడీ అయిపోయాయి. సో మనం అన్నీ 1 బై 1 ఇట్లా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుంటే మనకి సమోసాలు అన్నీ రెడీ అయిపోతాయండి.
పిల్లలకి చాలా నచ్చుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి 3 వెరైటీ సమోసాలు రెడీ అయ్యాయి. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, మినీ సమోసా. చాయ్తో లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఏం రెసిపీ చూడాలనుకుంటున్నారో. నేను తప్పకుండా ప్రిపేర్ చేస్తాను మీకోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ.